ఎంతసేపు జగన్ 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 జపం చేస్తా ఉన్నారు. ఇవాళ ఆయన ఎంత జగన్ జపం చేస్తే అంత ఆశీర్వాదం అని కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే ఆ జగన్ పేరు తను మీ అందరి నోట్లలో మళ్ళీ కూడా వినబడుతుందని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ నేను ఒక్కసారి చంద్రబాబు గారికి గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా. పరిటాల రవి హత్య కేసులో అసెంబ్లీలో ఆ రోజు నానాయాగి చేశారు, జగన్ బాబు చేశాడని చెప్పి. ఆ రోజు కొడుకుని చూడకుండా కూడా చెప్పాడు. ఆ రోజు అసెంబ్లీలో నా కొడుకు తప్పు చేసింటే ఉరి తీయమని చెప్పాడు. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కేసాడు. ఆ రోజు మరి మీకెందుకు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి మీకెందుకు భయం అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఈ రెండు కేసులలో మీరు మా కుటుంబంలో జరిగిన కాబట్టి మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయలేదు. కనీసం ఇద్దరు విషయాలు జరిగినప్పుడు కూడా నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా, మీకందరికీ చంద్రబాబు నాయుడు గారికి కూడా గుర్తు చేస్తా ఉన్నా. చంద్రబాబు గారు బాంబ్ బ్లాస్టింగ్ అయినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోయి మరి అందరికి దేవుని దేవల్ల బయటపడ్డావు చంద్రబాబు అని చెప్పి ఆయనకు విధి చెప్పి హత్తుకొని మరి ఆయన కోసం ఇట్లాంటి మావోయిస్టులు ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు ప్రజాస్వామ్యంలో అని చెప్పి ధర్నా చేసిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారిని కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు మరి ఆయన పుత్రరత్నానికి మరి ఎందుకు పరవశమో నాకు తెలియదు. వివేకానంద రెడ్డి చనిపోయాడంటే ఆయనకు పరవశం అంట. మీటింగ్ లోనే చెప్పాడు. ఎందుకు పరవశిస్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇవాళ జరిగిన ప్రతి పరిస్థితిలోనూ నిజంగా రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని మీరు గమనించమని కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా మీకు గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ ప్రతిదీ కూడా ఈ రోజు ఏది జరుగుతా ఉందని కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఎంత పోరాటం చేశారంటే మరి కేజీ బేసిన్ లో ఆ రోజు గ్యాస్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు టెండర్ కూడా వేయలేదు. మన గ్యాస్ కాకినాడలో మరి కేజీ బేసిన్ లో గ్యాస్ టెండర్స్ వచ్చినప్పుడు ఆ రోజు ఆయన ప్రభుత్వం పట్టించుకోకపోతే మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్లు వేసి సాధించుకోవడం జరిగింది. ఆ రోజు గ్యాస్ మరి గుజరాత్ వాళ్ళు తీసుకుపోతా ఉన్నారని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. ఆ గ్యాస్ ఎట్లా మాకు ఇవ్వకుండా పోతారో మా రాష్ట్రం దాటి ఎట్లా పోతుందో అని చెప్పి ఆయన ప్రజల కోసం అంత పోరాటం చేసిన వ్యక్తి. ప్రజల కోసం అంత అటువైపు కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ప్రజల కోసం పోరాడిన వ్యక్తి అని కూడా మీకు చెప్తున్నా. అలాంటి వ్యక్తిత్వం గల మనిషి మరి ఆయనకు పుట్టిన కొడుకు జగన్ బాబు. మీరు ఒక్కటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆయన రక్తమే జగన్ బాబుది. మాట ఇస్తే మడమిత రకం కాదు జగన్ బాబుని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ జగన్ చెప్పాడు. జగన్ ఈ రోజు మరి ఇన్ని చోట్ల తిరుగుతా ఉన్నా కూడా ఓటు వేయమని అడుగుతా ఉన్నాడు. ఓటు వేయమని అంటే ఈరోజు వాళ్ళ నాయన చేసిన మంచి, రాష్ట్రానికి మంచి, తను కూడా మంచి చేయాలని కోరుకుంటా ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని గొప్ప స్థానంలో పెట్టాలని మరి ఆయన వంతు కష్టం ఆయన పడతా ఉన్నాడు. మరి ఈరోజు నవరత్నాలు ప్రతి ఒక్కరికి కూడా అందించాలని కోరుతా, ప్రతి కుటుంబానికి అందించాలని కోరుకుంటా ఉన్నాడు. మరి ఆయన మీరు 9 సంవత్సరాలు చూశారు. ఆ వ్యక్తిత్వం ఎటువంటిదో మీకు అందరికీ కూడా తెలిసిందని కూడా నేను కోరుకుంటా ఉన్నా. అవునా కాదా? మీరు జగన్ బాబుని చూశారు కదా. ఈ జిల్లా సమస్యలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు వెలిగొండ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అది దగ్గర 70% పూర్తయింది. దానికి ఈ రోజు కూడా పూర్తి చేసే పరిస్థితి లేదు అని కూడా చెప్తా ఉన్నా. ఈ రోజు గుండ్లకమ్మ ప్రాజెక్ట్ 98% పూర్తయింది. దాన్ని కూడా ఇంతవరకు పూర్తి చేసిన పాపాన్ని చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా రాళ్లపాడు ప్రాజెక్టు కానీ ఏది కూడా చిన్న ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది అని కూడా మీకు చెప్తున్నా. ఎటువంటి ప్రాజెక్టు కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ ఆలోచన చేసింది లేదని కూడా మీకు అందరికీ తెలిసిందే. ఈ రోజు 3 నెలల ముందు ఈ రోజు ప్రజలందరూ గుర్తుకొస్తా ఉన్నారు. ఈ రోజు ఇవాళ జగన్ బాబు 2 ఏళ్ల నుంచి మరి ఆయన నవరత్నాలు ప్రకటిస్తా ఉన్నాడు. ఇవాళ ఆ నవరత్నాలు ప్రకటిస్తా ఉంటే ప్రతిదీ కూడా ఇది నేను చేస్తానని చెప్పి ముందే కాపీ కొడతా ఉన్నాడు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట. ఎంత వాతలు పెట్టుకున్నా పులే, నక్క నక్కే. ఈరోజు జగన్ బాబు నవరత్నాల గురించి ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా.
మరి వైఎస్ఆర్ రైతు భరోసా దాని కింద ప్రతి సంవత్సరము అంటే ప్రతి సంవత్సరము మే నెలనే 12,500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి సంవత్సరం కూడా ఇస్తారని కూడా మీకు చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి వడ్డీ లేని రుణాలు రైతులకి ఇచ్చే పద్ధతి కూడా పెట్టారు. అదేవిధంగా 9 గంటల కరెంటు ఉచిత కరెంటు 9 గంటల కరెంటు ఇస్తానని చెప్పారు. అదేవిధంగా రైతులకు ఉచితంగా బోర్లు వేసి ఇస్తానని చెప్పారు. మరి రైతు కట్టాల్సిన బీమా ప్రీమియం కూడా గవర్నమెంటే భరిస్తుందని కూడా చెప్పడం జరిగింది. రైతు చనిపోతే మరి ఆయనకు రైతు కుటుంబానికి 7 లక్షల రూపాయలు రైతు కుటుంబానికి ఇస్తాము. అది కూడా అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాము, అప్పుల వాళ్ళకి కాకుండా అని చెప్పడం జరిగిందని కూడా మీకు చెప్తా ఉన్నా. రైతుల గురించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి రైతే రాజు చేస్తానని చెప్పాడు, చేశాడు కూడా ఆ రోజు. మరి ఈ రోజు నేను వ్యవసాయం పండగ అని చెప్పారు, ఆ రోజు చేశారు కూడా రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు జగన్ బాబు కూడా మరి వ్యవసాయం పండగ చేయాలని 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాలని చెప్పాడు. మరి 4,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాలు వస్తే సహాయం చేసేదానికి కోసమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెట్టాలని కూడా చెప్పడం జరిగిందని కూడా మీకు చెప్తున్నా. మరి అదేవిధంగా మరి డ్వాక్రా మహిళలకు నేను అడుగుతున్నాను, ఇవాళ రైతులకు చెప్పారు, చేశారా చంద్రబాబు నాయుడు గారు? ఆ రోజు 87,000 కోట్ల రుణాలుంటే ఈ రోజు 1,50,000 కోట్లు అయ్యాయి. మరి రుణమాఫీ చేశానని చెప్తా ఉన్నాడు. డ్వాక్రా రుణమాఫీ ఆ రోజు 14,000 కోట్లుంటే ఈ రోజు 26,000 కోట్లు ఉందని చెప్తా ఉన్నారు. మరి ఏమైనా తీరిందా? ఈరోజు జగన్ బాబు డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఆసరాతోటి ఎన్నికల రోజు అక్క చెల్లెలకున్న పొదుపు సంఘాల రుణాలు మొత్తం ఆ రోజు ఎన్నికల రోజుకి ఎంత మొత్తం అప్పు ఉందో అంత మొత్తము 4 దఫాలుగా తీరుస్తుంది గవర్నమెంట్ అని చెప్పి ఆ రోజు జగన్ బాబు చెప్పాడు. అంతేకాదు 0 వడ్డీ రుణాలు ఇస్తామని కూడా చెప్పాడు. అక్క చెల్లెళ్లకు మీ అందరికీ 0 వడ్డీ రుణాలు ఇస్తారంట. 4 దఫాలుగా మీ అప్పు తీర్చబడుతుంది. అదేవిధంగా మరి వైఎస్ఆర్ చేయుతతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పెన్షన్లన్నీ కూడా ఆ రోజు పెన్షన్ 45 సంవత్సరాలకు ఇవ్వాలనుకున్నారు, కానీ దాన్ని అర్థం చేసుకోలేదా దాని స్ఫూర్తిని? కాబట్టి కార్పొరేషన్లు ఎక్కడికక్కడ కార్పొరేషన్లు ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా మీకు ప్రతి అవసరము తీర్చబడుతుందని కూడా చెప్తున్నా. అంతేకాకుండా 72వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం లోపల 75,000 రూపాయలు అందరికీ అక్క చెల్లెళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్తున్నాడు. వైఎస్ఆర్ చేయుతలో 75,000 రూపాయలు మీకందరికీ కార్పొరేషన్ల ద్వారా ఇస్తామని వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ బాబు ప్రకటిస్తున్నారని కూడా చెప్తున్నా. ఇల్లు లేని వారందరికీ పేదవారందరికీ మరి 25 లక్షల ఇల్లు అంటే సంవత్సరానికి 5 లక్షల ఇల్లు కట్టిస్తానని కూడా చెప్తా ఉన్నారు. ఆ ఇల్లు అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ కూడా చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ మీకు అవసరమైతే బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకుంటే మీ పేరుతోనే ఉంటే ఇంకా చాలా సులభంగా ఉంటుందని మీ పేరుతోనే కట్టాలని చేయాలనుకుంటా ఉన్నారని కూడా చెప్తా ఉన్నా. పోతే ఆరోగ్యశ్రీ ఇప్పుడు మీకు అందుతా ఉందా? అందరికీ జగన్ బాబు చెప్తా ఉన్నాడు 1,000 రూపాయల కంటే ఎక్కువైతే ఎక్కడ చేపించుకున్నా సరే, హైదరాబాద్ లో అయినా బెంగళూరులో అయినా చెన్నైలో అయినా ఎక్కడ చేపించుకున్నా కూడా 1,000 రూపాయల కంటే ఎక్కువైతే ఆరోగ్యశ్రీ ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని కూడా చెప్తున్నాడు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీకు మరి హైదరాబాద్ లో చేపించుకుంటే కూడా మీకు ఆరోగ్యశ్రీ వర్తించదన్న సందర్భం నేను విన్నా. అవునా? ఎక్కడ చేపించుకున్నా జగన్ బాబు ఆరోగ్యశ్రీ ఇస్తానని కూడా చెప్పాడు.